హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజస్వి అకాడమీ ఛానల్. మనము ఈ వీడియోలో త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగనున్న ఏపీ హైకోర్టు ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్, డ్రైవర్ మరియు జూనియర్ అసిస్టెంట్ స్టెనోగ్రాఫర్ పరీక్షలకు ఉపయోగపడే కొన్ని క్వశ్చన్స్ చూద్దాము. జీకే క్వశ్చన్స్ 40 క్వశ్చన్స్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే అతి పురాతన శివలింగం ఉన్న గుడి మల్లం ఏ జిల్లాలో ఉంది? ప్రపంచంలోనే అతి పురాతన శివలింగం అంటే ప్రపంచంలోనే ఇది మొట్టమొదటి శివలింగం అని అంటారు. ఇది గుడి మల్లంలో ఉంది. అదే ఇది ఏ జిల్లాలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, తిరుపతి. తిరుపతి జిల్లాలో ఈ ప్రపంచంలోనే అతి పురాతన శివలింగం ఉన్న గుడి మల్లం ఉంది. నెక్స్ట్, క్రింది వాటిలో ఆధునిక శిల్పకళకు ఉదాహరణ ఏది? ఈ క్రింది వాటిలో ఆధునిక శిల్పకళకు ఉదాహరణ ఏది? కరెక్ట్ ఆన్సర్ స్టాట్యూ ఆఫ్ యూనిటీ. స్టాట్యూ ఆఫ్ యూనిటీ గుజరాత్లో నిర్మించిన స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఆధునిక శిల్పకళకు ఉదాహరణగా చెప్తారంట. ఇక్కడ ఇచ్చిన 3 ఆటల్లో స్టాట్యూ ఆఫ్ యూనిటీ అనేది ప్రజెంట్ మోడర్న్ స్కల్ప్చర్కి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, కింది వాటిలో హంపీలో కనుగొనబడిన విగ్రహం ఏది? కింది వాటిలో హంపీలో కనుగొనబడిన విగ్రహం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ. ఈ హంపీలో కనుగొన్న విగ్రహాల్లో నంది ఉంది, తర్వాత శశివేకాలు గణేష్ విగ్రహం ఉంది, అలాగే యోగ నరసింహ విగ్రహం 3 కూడా ఉన్నాయి. మొత్తం 5 అన్నీ సరైనవాడ. ఎవరి పాలనా కాలంలో గాంధారి శైలి యొక్క కళ అభివృద్ధి చెందింది? ఎవరి పాలనా కాలంలో గాంధార శైలి యొక్క కళ అభివృద్ధి చెందింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, కుషానులు కాలంలో గాంధార శైలి మనకి ఎక్కువగా అభివృద్ధి చెందిందనమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు ఒక ఆఫర్ ఏంటంటే మనము ఏపీ హైకోర్టుకు సంబంధించి ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్, డ్రైవర్ పరీక్షల కోసం 30 మోడల్ పేపర్లు తయారు చేసాము. అలాగే జూనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, రికార్డ్ అసిస్టెంట్ కోసం 30 మోడల్ పేపర్ తయారు చేసాము. దీనికి సంబంధించి ఎవరైనా 30 మోడల్ పేపర్లు కావస్తే ఏ కేటగిరీ అయినా 99 రూపాయలు ఫోన్పే చేసి 7382043643 నెంబర్కి వాట్సాప్ చేస్తే కనుక మీకు పీడిఎఫ్ పంపించబడుతుంది. ఈ పీడిఎఫ్లో 30 మోడల్ పేపర్లతో పాటు ఏపీ కరెంట్ అఫైర్స్ సంబంధించి 175 కరెంట్ అఫైర్స్, ఇది జూన్ 2024 నుంచి జూలై 2025 ఉన్న ఏపీ కరెంట్ అఫైర్స్, అలాగే 2025 6 మంత్స్ కరెంట్ అఫైర్స్, అలాగే ఇండియన్ జస్టిస్ డిపార్ట్మెంట్ 25 క్వశ్చన్స్ పీడిఎఫ్ చేయబడుతుంది అనమాట. ఇవి 99 రూపాయలే. జూనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్కి ప్రత్యేకంగా 30 మోడల్ పేపర్లు ఉన్నాయి. అలాగే ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్, డ్రైవర్లకు సంబంధించి 30 మోడల్ పేపర్ సపరేట్గా ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు మా ఫోన్పే నెంబర్ 7382043643 నెంబర్కి 99 రూపీస్ పంపించి అదే నెంబర్కి వాట్సాప్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది ఫ్రెంచ్ యుద్ధ స్మారక చిహ్నం ఆర్క్ డే ట్రియంఫ్కు సారూప్యత కలిగి ఉంది? క్రింది వాటిలో ఏది ఫ్రెంచ్ యుద్ధ స్మారకం పేరు ఏంటంటే ఆర్క్ డే ట్రియంఫ్కు సారూప్యత కలిగి ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, ఇండియా గేట్ ఈ ఫ్రెంచ్ యుద్ధ స్మారకానికి సారూప్యత కలిగి ఉందన్నమాట. నెక్స్ట్, గండికోట ఉత్సవాలు ఈ క్రింది ఏ జిల్లాలో జరిగాయి? గండికోట ఉత్సవాలు ఎక్కడ జరుగుతాయంటే ఆప్షన్ ఏ, కడప జిల్లాలో గండికోట ఉత్సవాలు జరుగుతాయి. నెక్స్ట్, ఐపీఎల్లో 200 సిక్సర్లు కొట్టిన తొలి భారత ఆటగాడిగా రికార్డు సృష్టించిన ఆటగాడు ఎవరు? ఐపీఎల్లో 200 సిక్సర్లు కొట్టిన తొలి భారత ఆటగాడిగా రికార్డు సృష్టించిన వారు ఎవరంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, మహేంద్ర సింగ్ ధోని. నెక్స్ట్, క్రింది ఏ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్తో సరిహద్దు కలిగి లేదు? కింది ఏ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్తో సరిహద్దు కలిగి లేదంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్తో సరిహద్దు లేదు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఒక ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో సరిహద్దు కలిగిన జిల్లాలు ఎన్ని? వాటి పేర్లు మీకు తెలిస్తే కనుక కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఫ్లెమింగో ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది? కింది వాటిలో ఫ్లెమింగో ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుందంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, పులికాట్ సరస్సులో ఫ్లెమింగో ఫెస్టివల్ జరుగుతుంది. క్రింది వాటిలో
ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎవరిని ఎన్నుకుంటారు? క్రింది వాటిలో ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎవరిని ఎన్నుకుంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ గ్రామ సర్పంచ్ని ప్రజలు ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకుంటారు. ఎందుకంటే ఈ సర్పంచ్ ఎన్నికల్లో మనకి వార్డు మెంబర్స్ని సపరేట్గా, సర్పంచ్ని సపరేట్గా ఎన్నుకుంటారు. అయితే జిల్లా పరిషత్ చైర్మన్కి వస్తువులకి జెడ్పీటీసీలు ఈ జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నుకుంటారు. ప్రజలు జెడ్పీటీసీలను ఎన్నుకుంటే ఈ జెడ్పీటీసీలు అందరూ కలిపి జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నుకుంటారు. అందువల్ల కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ అన్నది కరెక్ట్ ఆన్సర్. మనకి ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నవ అతిపెద్ద రాష్ట్రము? విస్తీర్ణ పరంగా ఆంధ్రప్రదేశ్ మన దేశంలోనే ఎన్నవ అతిపెద్ద రాష్ట్రం ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. ఆంధ్రప్రదేశ్ యొక్క విస్తీర్ణము సుమారు 1,62,968 చదరపు కిలోమీటర్లు ఉంది. ఈ విస్తీర్ణ పరంగా భారతదేశంలో 7వ అతి పెద్ద రాష్ట్రంగా ఉంది. నెక్స్ట్, భగత్ సింగ్ మరియు బటుకేశ్వర్ దత్తులు సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఏప్రిల్ 8, 1929న బాంబు విసిరింది దేనికి నిరసనగా? భగత్ సింగ్ మరియు బటుకేశ్వర్ దత్తులు ఏప్రిల్ 8, 1928న సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో బాంబు విసిరారు. అయితే దీన్ని దేనికి వ్యతిరేకంగా వీళ్ళు బాంబు విసిరారు? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి, ప్రజా భద్రతా చట్టం పబ్లిక్ సేఫ్టీ బిల్లుకు వ్యతిరేకంగా వీళ్ళు ఏప్రిల్ 8, 1929లో ఈ సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో బాంబు విసిరారనమాట. నెక్స్ట్, క్రింది వాటిలో జ్యోతిబా పూలేకు సంబంధించి సరికానిదేది? ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ ఏంటంటే 1873లో సత్యశోధక్ సమాజం స్థాపించారు. ఆయన దళిత పదాన్ని మొదటగా ఉపయోగించారు. మహాత్మా గాంధీ ప్రారంభించిన హరిజన్ సేవక్ సంఘ్ను బలంగా సమర్థించారు. గులామగరి రచయిత? కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి, జ్యోతిబా పూలే మహాత్మా గాంధీ ప్రారంభించిన హరిజన్ సేవక్ సంఘ్ను బలంగా సమర్థించారన్నది రాంగ్ అనమాట. అతను ఈ ఉద్యమానికి ఏదైతే మహాత్మా గాంధీ ప్రారంభించారో హరిజన్ సేవక్ సంఘ్కి అతను మద్దతు ఇవ్వలేదు. అతను స్వతంత్రంగా సామాజిక సమానత్వం కోసం పోరాడారనమాట. నెక్స్ట్, భారత ప్రభుత్వం చట్టము 1919ని సమీక్షించడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ ఏది? భారత ప్రభుత్వ చట్టం 1919ని సమీక్షించడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, సైమన్ కమిషన్. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ భారత ఉపరాష్ట్రపతిని అందిస్తుంది? భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ భారత ఉపరాష్ట్రపతిని అందిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆర్టికల్ 63, ఆప్షన్ సి ఆర్టికల్ 63. అలాగే ఫ్రెండ్స్, మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ భారత ఉపరాష్ట్రపతి గురించి ఖచ్చితంగా మీరు అన్ని ఆర్టికల్స్ చదవండి. దానికి సంబంధించిన ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే చదవండి. ఎందుకంటే ఈ భారత ఉపరాష్ట్రపతి ఇటీవల ఎప్పుడూ లేనట్టుగా మొట్టమొదటిసారిగా భారత ఉపరాష్ట్రపతి తన పదవికి రాజీనామా చేశారన్నమాట, జగదీప్ ధన్కర్ గారు. అందువల్ల ఈ భారత ఉపరాష్ట్రపతి మొట్టమొదటిసారిగా రాజీనామా చేశారు. అందువల్ల ఇది వార్తల్లో నిలిచింది. కాబట్టి ఈ భారత ఉపరాష్ట్రపతికి సంబంధించి ఏదో ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఖచ్చితంగా దీని గురించి మీకున్న ఇన్ఫర్మేషన్ అయితే ఒకసారి అప్డేట్ చేసుకోండి. థ్యాంక్ యూ. బ్రిటిష్ పాలనలో భారతదేశంలో పత్తి పరిశ్రమ క్షీణించడానికి కింది వాటిలో ఏది కారణం కాదు? బ్రిటిష్ పాలనలో భారతదేశంలో పత్తి పరిశ్రమ క్షీణించడానికి కింది వాటిలో ఏది కారణం కాదు? కరెక్ట్ ఆన్సర్ లేబర్ లేకపోవడం అన్నది కరెక్ట్ కాదు. ఎందుకంటే భారతదేశంలో అప్పటికే శ్రామిక శక్తి ఉంది. ఈ పత్తి పరిశ్రమ క్షీణించడానికి లేబర్ లేకపోవడం అనేది ఒక కారణం కాదనమాట. యాక్చువల్గా ముడి పదార్థాల లభ్యత అవ్వచ్చు, మార్కెట్ లేకపోవడం అవ్వచ్చు, ఆధునిక యంత్రాలు లేకపోవడం అవ్వచ్చు. వీటి కారణం వల్ల పత్తి పరిశ్రమ అయితే క్షీణించింది, లేబర్ లేకపోవడం వల్ల కాదు. నెక్స్ట్, అంతరించిపోతున్న రిడ్లీ తాబేళ్లకు కింది వాటిలో ఏది ప్రసిద్ధి చెందింది? ఆప్షన్ ఏ గహిర్మాత. ఇది ఒడిస్సాలో ఉంది. ఈ ప్రాంతము రిడ్లీ తాబేళ్లకు ప్రసిద్ధి చెందిందనమాట.
గుంటూరు జిల్లా చీరాల పేరాలలో పన్ను రద్దు ప్రచారానికి నాయకత్వం వహించిన వ్యక్తి ఎవరు? గుంటూరు జిల్లాలో చీరాల పేరాలలో పన్ను రద్దు ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గుంటూరు జిల్లాలో చీరాల పేరాల ఫేమస్ ఉద్యమం ఇది. నో ట్యాక్స్ క్యాంపెయిన్కి సంబంధించి దీనికి ఆయన నాయకత్వం వహించారు. నెక్స్ట్, ముస్లింలకు ప్రాతినిధ్యం వహించే రాజకీయ పార్టీగా ముస్లిం లీగ్ను కాంగ్రెస్ ఏ సంవత్సరంలో గుర్తించింది? ముస్లింలకు ప్రాతినిధ్యం వహించే రాజకీయ పార్టీగా ముస్లిం లీగును కాంగ్రెస్ ఏ సంవత్సరంలో గుర్తించింది? కరెక్ట్ ఆన్సర్ 1916. 1916 లక్నో ఒప్పందం సమయంలో కాంగ్రెస్ మరియు ముస్లిం లీగ్ మతపరమైన మైనారిటీలకు ప్రాతినిధ్యం ఇవ్వాలని అంగీకరించేమాట. ఇది 1916లో ముస్లిం లీగును కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. కింది వాటిలో కొఠారి కమిషన్కు సంబంధించి సరైన వ్యాఖ్యల సమాహారం ఏది? కింది వాటిలో కొఠారి కమిషన్కు సంబంధించి సరైన వ్యాఖ్యల సమాహారం ఏది? కరెక్ట్ ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే 1964లో స్థాపించబడింది. దౌలత్ సింగ్ కొఠారి దీనికి చైర్మన్. 14 సంవత్సరాల వరకు నిర్బంధ విద్యను సూచించింది. అలాగే వ్యవసాయ విద్యపై దృష్టి సారించింది. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి ఆల్ ద ఎబోవ్. కొఠారి కమిషన్ ముఖ్యంగా ఎడ్యుకేషన్కి సంబంధించి రిఫార్మ్స్ తెచ్చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని 1964లో దౌలత్ సింగ్ కొఠారి చైర్మన్గా ఏర్పాటైంది. ఇది అన్ని విద్యా స్థాయిలపై మనకి సూచనలు చేసిందంట. అలాగే ప్రత్యేకంగా వ్యవసాయ విద్యపై ప్రత్యేకంగా సిఫార్సులు చేయడం జరిగిందనమాట. నెక్స్ట్, ప్రసిద్ధ వజ్రం శామంతకమణిని ప్రసిద్ధ వజ్రం శామంతకమణి పేరును కుహేనూరుగా, అంటే మన కోహినూరు అంటున్నాం, ఇప్పుడు దాన్ని కుహేనూరు ఇప్పుడు కోహినూరు అయింది. యాక్చువల్గా దాని ముందు పేరు ఏంటంటే శామంతకమణి. శామంతకమణి అని మన భారతదేశంలో పిలుచుకునే వజ్రంను కుహేనూరుగా ఎవరు మార్చారు? కోహినూర్. కరెక్ట్ ఆన్సర్ అంటే ఆప్షన్ బి నాదిర్ షా. ఆప్షన్ బి నాదిర్ షా. ఆప్షన్ బి నాదిర్ షా ఈ శామంతకమణిని కోహినూరుగా మార్చారు. దేవ్ దీపావళి పండుగ భారతదేశంలో ఏ నగరంలో జరుపుకుంటారు? దేవ్ దీపావళి పండుగను భారతదేశంలో ఏ నగరంలో జరుపుకుంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ వారణాసి. నెక్స్ట్, కింది వాటిలో ఏ ప్రదేశంలో కుంభమేళా జరగదు? ఏ ప్రదేశంలో కుంభమేళా జరగదు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి వారణాసి. కుంభమేళా అనేది భారతదేశంలో 4 ప్రదేశాలలో 14 సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటారు. అవి ఏంటంటే హరిద్వార్, ప్రయాగరాజ్, ఉజ్జయిని, నాసిక్. అలాగే ఈ వారణాసిలో ఈ కుంభమేళా జరగదు అనమాట. చిత్రగుప్తుని ఏకైక ఆలయంగా పరిగణించబడే చిత్రగుప్త స్వామి ఆలయం ఎక్కడ ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కాంచి. నెక్స్ట్, 1947 ఆగస్టు 15న ఈ క్రింది నాయకులలో ఎవరు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనలేదు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ మనకి మొట్టమొదటి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనలేదన్నమాట. ఎందుకంటే ఇతను అప్పుడు ఏదైతే ఆగస్టు 14న బైఫర్కేషన్ సమయంలో అల్లర్లు జరిగినాయో దానికి దానికి శాంతి చేకూరాలని, అలాగే శాంతియుత పరిస్థితులు ఏర్పడాలని ప్రార్థనలు చేస్తూ కూర్చున్నారు అనమాట. నెక్స్ట్, 1947లో భారతదేశానికి సార్వభౌమాధికారాన్ని బదిలీ చేయడానికి వాడిన సూత్రం ఏమిటి? 1947లో భారతదేశానికి సార్వభౌమాధికారాన్ని బదిలీ చేయడానికి వాడిన సూత్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మౌంట్ బాటన్ ప్లాన్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో ఎవరిని భారతదేశ మార్టిన్ లూథర్ అని పిలుస్తారు? క్రింది వారిలో ఎవరిని భారతదేశ మార్టిన్ లూథర్ అని పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ స్వామి దయానంద సరస్వతి. స్వామి దయానంద సరస్వతిని భారతదేశ మార్టిన్ లూథర్ అని పిలుస్తారు. నెక్స్ట్,
సుప్రీంకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి మరియు డాష్ న్యాయమూర్తులు ఉన్నారు. సుప్రీంకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి మరియు డాష్ న్యాయమూర్తులు ఉంటారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 33. సుప్రీంకోర్టులో ఒక న్యాయమూర్తి మరియు 33 మంది ఇతర న్యాయమూర్తులు ఉంటారు. నెక్స్ట్, భారతదేశ కంట్రోలర్ అండ్ మరియు ఆడిటర్ జనరల్ కార్యాలయం ఎలాంటి ప్రక్రియ ద్వారా ఏర్పడింది? భారతదేశ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కార్యాలయం ఎలాంటి ప్రక్రియ ద్వారా ఏర్పడింది? కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కాకు ఎలాగ ఏర్పడింది? పార్లమెంటు చట్టం, రాజ్యాంగం ద్వారా, కేబినెట్ తీర్మానం ద్వారా, పైవేవి కాదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి రాజ్యాంగం. ఎందుకంటే అసలు రాజ్యాంగంలోనే మనకి ఈ కాగ్ కార్యాలయం అనేది ఏర్పాటు ఉందన్నమాట. నెక్స్ట్, భారతదేశంలో లోక్పాల్ మరియు లోకాయుక్తల ఏర్పాటును ఎవరు సిఫార్సు చేశారు? భారతదేశంలో లోక్పాల్ మరియు లోకాయుక్తల ఏర్పాటును ఏ కమిటీ సిఫార్సు చేసింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పరిపాలనా సంస్కరణ కమిషన్, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్. ఏదైతే 1966లో ఏర్పాటు చేశారో ఈ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్, పరిపాలనా సంస్కరణ కమిషన్ ఈ లోక్పాల్ మరియు లోకాయుక్తల ఏర్పాటును సిఫార్సు చేసింది. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా ఈ ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్, డ్రైవర్ లేదా జూనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, రికార్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్ మోడల్ పేపర్లు కావాలనుకుంటున్నారో వాళ్ళు మా ఫోన్పే నెంబర్ 7382043643 నెంబర్కి 99 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి వాట్సాప్ చేయండి. మీకు అదే నెంబర్ వాట్సాప్లో సేమ్ మెటీరియల్ 30 మోడల్ పేపర్లు, అలాగే ఏపీ కరెంట్ అఫైర్స్, 6 months కరెంట్ అఫైర్స్, ఇండియన్ జస్టిస్ రిపోర్ట్ సంబంధించి 25 క్వశ్చన్స్ మీకు వాట్సాప్ చేయబడుతుంది. నెక్స్ట్, ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని ఏ ఆలయంలో సాధు నరహరి తీర్థ విగ్రహం కనుగొనబడింది? ఇటీవల ఏ ఆలయంలో అంటే ఆంధ్రప్రదేశ్లోని ఏ ఆలయంలో సాధు నరహరి తీర్థ విగ్రహం కనుగొనబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సింహాచలం ఆలయంలో. ఇది విశాఖపట్నంలో ఉంది. ఈ విశాఖపట్నంలోని సింహాచలం ఆలయంలో 13వ శతాబ్దపు సాధు నరహరి తీర్థ విగ్రహం కనుగొనబడింది. ఆయన మధ్వాచార్యుల శిష్యుడుగా ద్వైత వేదాంతాన్ని తూర్పు భారతదేశంలో వ్యాప్తి చేశారు. అలాగే ఆయన శాసనాలు సింహాచలం శ్రీకూర్మం ఆలయంలో కనిపించాయి అన్నమాట. నెక్స్ట్, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద భారతదేశంలో మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏ నగరంలో ఏర్పాటు చేయబడింది? నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద భారతదేశంలో మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ హబ్, భారతదేశంలోనే మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏ నగరంలో ఏర్పాటు చేయబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ విశాఖపట్నం. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నగరంలో భారతదేశంలోనే మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటు చేయబడింది. ఇది జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో భాగం అన్నమాట. మనకి దీన్ని ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగిందనమాట. నెక్స్ట్, విక్రమ్ అంబాలాల్ సారాభాయ్ ఇంజన్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? వికాస్ ఇంజన్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? వికాస్ అంటే విక్రమ్ అంబాలాల్ సారాభాయ్ ఇంజన్ను ఏ సంస్థ అభివృద్ధి చేసిందంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో ఈ వికాస్ ఇంజిన్ను అభివృద్ధి చేసింది. ఇది ముఖ్యంగా ర్యాకెట్ ప్రయోగాలలో ఉపయోగిస్తారన్నమాట. నెక్స్ట్, కేంద్ర ప్రణాళికలు కార్యక్రమాల అమలు శాఖ విడుదల చేసిన కాంప్రహెన్సివ్ యాన్యువల్ మాడ్యులర్ సర్వే ప్రకారము దేశంలో 18 సంవత్సరాల పైబడిన వారిలో అప్పులు ఉన్న వారిలో దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రతి 1,00,000 మందికి జనాభాలో ఎంతమందికి అప్పులు ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 60%. మనకి కేంద్ర ప్రణాళికలు కార్యక్రమాల అమలు శాఖ ఈ కాంప్రహెన్సివ్ యాన్యువల్ మాడ్యులర్ సర్వేని విడుదల చేసింది. దీని ప్రకారము 18 సంవత్సరాలు పైబడి అప్పులున్న వారిలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచిందన్నమాట. అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రతి 1,00,000 మంది జనాభాకి 60,000 మందికి
అప్పులు అయితే ఉన్నాయన్నమాట ఈ సర్వే ప్రకారం. నెక్స్ట్, నాబార్డు ఇటీవల విడుదల చేసిన ఆల్ ఇండియా రూరల్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ సర్వే 2021-22 ప్రకారము ఆంధ్రప్రదేశ్లో ఉన్న సాధారణ కుటుంబాల నెలవారీ సగటు ఆదాయం 11,037 కాక వారి నెలవారీ కుటుంబ వినియోగ వ్యయం ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 10,448. ఈ నాబార్డు ఇటీవల ఆల్ ఇండియా రూరల్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ సర్వే 2021-22 విడుదల చేసింది. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్లో సాధారణ కుటుంబాలు నెలకి 11,037 రూపాయలు సంపాదిస్తుండగా దాంట్లో 10,448 రూపాయలను ఖర్చు చేసేస్తున్నారు అనమాట. దీనికి కేవలం 589 రూపాయలే వాళ్ళు పొదుపుగా ఉంచగలుగుతున్నారు. నెక్స్ట్, సుస్థిరాభివృద్ధి లక్ష్య సూచి 2023-24లో ఆంధ్రప్రదేశ్ ఎన్నవ స్థానంలో నిలిచింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 10. సుస్థిరాభివృద్ధి లక్ష్య సూచి 2023-24లో ఆంధ్రప్రదేశ్ 10వ స్థానంలో నిలిచింది. ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్య సూచిని నీతి ఆయోగ్ విడుదల చేసిందనమాట. మొత్తం ఆంధ్రప్రదేశ్ ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్య సూచి 2023-24లో 74 మార్కులు, 100 మార్కులు కాను 74 మార్కులతో 10వ స్థానం నిలిచింది. కేటగిరీల వారిగా చూస్తే ఆంధ్రప్రదేశ్ ఫ్రంట్ రన్నర్లో నిలిచిందన్నమాట. ఫ్రంట్ రన్నర్లో ఉంది. అలాగే ఎస్డిజి అంశాల వరకు చూసినప్పుడు SDG 1 పేదరికం లేకపోవడం అంశంలో 3వ స్థానంలో ఉంది. అలాగే SDG 7 అందుబాటు ధరల్లో నాణ్యమైన శక్తి వనరులు అంశంలో 100 మార్కులు సాధించిందంటే 100కు 100 మార్కులు సాధించింది. అలాగే SDG 11 సుస్థిర వినియోగము మరియు ఉత్పత్తిలో 100కి 93 మార్కులు సాధించి, అలాగే 4వ SDG జలాంతర జీవము SDG 12లో అంటే సుస్థిర వినియోగము మరియు ఉత్పత్తిలో 93 మార్కులతో 4వ స్థానంలో నిలిచింది. అలాగే SDG 14 జలాంతర జీవాంశంలో 95 మార్కులతో 2వ స్థానంలో నిలిచిందనమాట. నెక్స్ట్, కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో జనగణన విభాగం మే 7ను విడుదల చేసిన సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ CRS ప్రకారము అత్యంత తక్కువ మాతృ మరణాలు నమోదవుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నవ స్థానంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 4వ స్థానం. ఆప్షన్ బి 4వ స్థానం. ఇది కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పనిచేసే జనగణన విభాగం మే 7, 2025న సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ నివేదిక 2021ని విడుదల చేసింది. దీని ప్రకారము దేశంలో 2021లో జననాల సంఖ్య 2.42 కోట్లకు ఉంది. అదే దీంట్లో మగపిల్లల వాటా 52.2% ఉంటే ఆడపిల్లల శాతం 47.8%గా ఉందన్నమాట. అలాగే మాతృ మరణాలలో మనకి మధ్యప్రదేశ్లో ప్రతి 1,00,000 జననాలకి 175 మరణాలు సంభవిస్తుండగా అతి తక్కువ మరణాలు నమోదవుతున్న రాష్ట్రాల్లో కేరళ మొదటి స్థానంలో ఉంది, మహారాష్ట్ర 2వ స్థానం, తెలంగాణ 3వ స్థానం, ఆంధ్రప్రదేశ్ 46వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో ప్రతి 1,00,000 జననాలకి 46 మంది తల్లులు అయితే మరణిస్తున్నారనమాట. అది కూడా ఎక్కువే, కానీ మిగతా మధ్యప్రదేశ్ 175తో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ 46 మంది చనిపోతున్నారు. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ ప్రోగ్రాం కింద ఎంపికైన కొప్పర్తి పారిశ్రామిక నోడ్ ఏ పారిశ్రామిక నడవలో భాగము? కొప్పర్తి పారిశ్రామిక నోడు ఏ పారిశ్రామిక నడవలో భాగం అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక నడవ. దీనికి సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2 మనకి వార్వకల్లు పారిశ్రామిక నోడ్ ఒకటి, అలాగే కొప్పర్తి పారిశ్రామిక నోడ్ ఒకటి, 2 నోడ్లు అయితే సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. ఈ కొప్పర్తి పారిశ్రామిక నోడ్ అనేది హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా ఉంది. అలాగే ఫ్రెండ్స్, మీకు ప్రశ్న ఏంటంటే ఇంకొక వార్వకల్లు పారిశ్రామిక నోడు ఏ పారిశ్రామిక నడవలో భాగంగా ఉంది? ఈ రెండిట్లో ఏదో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ 39 భారత ఉపాధి నివేదిక 2024 ప్రకారం శ్రామిక జనాభా నిష్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ఏ స్థానంలో ఉంది?
పారిశ్రామిక జనాభా నిష్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ఎన్నవ స్థానంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 4వ స్థానం. నెక్స్ట్, గృహ వినియోగ వ్యయ సర్వే 2022-23 ప్రకారం ఆంధ్రప్రదేశ్లో తలసరి వినియోగ వ్యయం గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో వరుసగా ఎంతగా ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. గ్రామీణ ప్రాంతాల్లో నెలవారీ తలసరి వ్యయం అంటే ఒక వ్యక్తిపై నెలవారీ ఖర్చు గ్రామీణ ప్రాంతాల్లో 4,870 ఉంది. అదే పట్టణ ప్రాంతాల్లోకి వచ్చి ఒక సగటు వ్యక్తిపై సగటు ఖర్చు నెలకి వచ్చి సగటు ఖర్చు 6,782గా ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైనా 30 టైం తక్కువ ఉంది 30 మోడల్ పేపర్లు కావాల్సిన వాళ్ళు మనకి 99 రూపాయలు ఫోన్పే చేసి ఈ 7382043643 ఫోన్పే నెంబరు, ఆ స్క్రీన్ షాట్ వచ్చి 7382043643 నెంబర్ అయిన వాట్సాప్ నెంబర్కి పంపిస్తే కనుక మీకు ఈ మెటీరియల్ వాట్సాప్లోనే పంపించడం జరుగుతుంది అనమాట. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మీ విలువైన కామెంట్స్ని తెలియచేయండి. టైం తక్కువ ఉన్నా పర్లేదు, మరి ఇలాంటి వీడియో చేయండి అంటే నేను ఈరోజు ఈవినింగు, రేపు ఎల్లుండు, అవతెల్లుండు కూడా మీకు 19th సాయంత్రం 1, రేపు 2, 19th 2 ఇంకొక 5 వీడియోస్ అయితే చేయడానికి నేను రెడీగా ఉన్నాను. మీ విలువైన అభిప్రాయాన్ని తెలియచేయండి. పర్లేదు సార్, టైము మాకు ఉపయోగపడద్ది, టైం అయిపోతున్నా సరే మాకు ఉపయోగపడద్ది అనుకుంటే చెప్పండి, నేను ఖచ్చితంగా వీడియోస్ అయితే ఇంకొక 5 వీడియోస్ అయితే చేస్తాను సేమ్ ఇలాగే 40 జీకే బిట్స్తో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.